హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో అయితే కృష్ణ ముకుంద హ్యాండ్స్ని ఎలా కటింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మనం ఒక న్యూస్ పేపర్ని ఈ విధంగా డబుల్ హోల్డ్ చేసుకునేసి దాన్ని ఒక హాఫ్ ఇంచ్ అంతా కూడా మనము కుట్ల కోసం వదులుకోవాలండి. అక్కడ నుంచి మనము టేప్ తోటి మనకు బ్లౌజ్ ఎంత హైట్ రావాలనుకుంటున్నామో అక్కడికైతే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 9.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మన వైపు మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు ఆపోజిట్ సైడ్ కూడా మనము 9.5 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేయాలండి. ఇలా లైన్ వేసిన తర్వాత మనము ఇక్కడ చంక డౌన్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి నేను 3 ఇంచెస్కి అయితే చంక డౌన్ తీసుకుంటున్నాను. ఇలా 3 ఇంచెస్ని కూడా రెండు వైపులా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేయండి. మన మెజర్మెంట్ బ్లౌజ్కి ఆర్మ్ లూజ్ అయితే నాకు 7 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఆ 7 ఇంచెస్ని కూడా ఈ విధంగా టేప్ ఇలా క్రాస్గా పెట్టేసి నేను 7 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రాగా మనకి సైడ్స్ జాయింట్స్ కోసం అనేసి పీస్ అనేది మనము 2 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ ఎక్స్ట్రాగా ఉండాలని చెప్పేసి 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే కింద వైపు మనము 4.5 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది హ్యాండ్ లూజ్ అండి. హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా 3 ఇంచెస్ అనేది క్లాత్ ఎక్స్ట్రాగా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. మనం బ్లౌజ్ పొడవు తీసుకునేటప్పుడు స్ట్రైట్గా అయితే ఒక లైన్ వేసాం కదండి, అక్కడే మళ్ళీ ఇలాగ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి పై వైపున చంక డౌన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ గీత కాదండి, మనం హైట్ బ్లౌజ్ హైట్ తీసుకున్నాం కదా, ఆ గీత దగ్గర నుంచి వెడల్పు 3 ఇంచీలు అలాగే హైట్ కూడా 3 ఇంచులు తీసుకొని ఈ విధంగా బాక్స్ షేప్లో అయితే మీరు మార్కింగ్ చేసుకోండి. ఇలా బాక్స్ షేప్లో మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కర్వ్ వచ్చే విధంగా మీరు హ్యాండ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో అయితే మీరు బాగా గమనించవచ్చండి. నేను ఇక్కడ పైన బాక్స్ షేప్లో ఉన్నదాన్ని ఒక హాఫ్ ఇంచు లేదా పావు ఇంచు అలాగా మార్కింగ్ చేసుకుని రౌండ్గా తీసుకునేసి నార్మల్గా మనము హ్యాండ్ని ఎలా కర్వ్ తీసుకుంటామో అదే విధంగానే నేను ఇక్కడ కర్వ్ అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ చూసారు కదా. తర్వాత మనము బ్లౌజు కుట్లలోకి క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడ అనేది ఈ విధంగా క్రాస్గా లైన్స్ అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా లైన్స్ వేసిన తర్వాత ఎగ్జాక్ట్గా మనము ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో దాన్ని నీట్గా అయితే కట్ చేసేయండి. ఇలాగా చూసారు కదా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్తో సహా నేను ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆర్మ్ లూజ్ తీసుకున్నాం కదండి, ఆర్మ్ లూజ్ తీసుకున్న దగ్గర నుంచి 2 ఇంచెస్ బ్లౌజ్ లోపల వైపుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ మలిచి కుట్టుకోవడానికి హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి 4 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకునేసి ఈ విధంగా క్రాస్గా అయితే ఒక లైన్ అయితే వేసేయండి. తర్వాత ఆ లైన్ని నీట్గా ఈ విధంగా కట్ చేసేయండి. అంతేనండి, పేపర్ కటింగ్ మనకి కృష్ణ ముకుంద హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇంతటితోటి. ఈ విధంగా హ్యాండ్స్ని పేపర్లో కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లోకి మనం 3 ఇంచెస్ హైట్ తీసుకున్నాం కదా, అక్కడికి వచ్చేసి నేను ఒక టక్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, మనము లైనింగ్ని ఈ విధంగా 4 లేయర్స్గా మలుచుకోవాలండి. 4 లేయర్స్గా మలుచుకున్న తర్వాత ఇక్కడ మనకి నా రైట్ హ్యాండ్ వైపు చంక లోతుంది కదండి, అదైతే మనము ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా కట్ చేసేసి ఇప్పుడు నేను క్రాస్గా కట్ చేసేది హాఫ్ ఇంచ్ అనేది కంపల్సరిగా మీరు క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. మరీ చెప్తున్నాను, ఇక్కడ మాత్రం హాఫ్ ఇంచ్ అనేది క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. తర్వాత ఈ మిగిలిపోయిన పీస్లు ఈ విధంగా మనకి కింద కోన్ షేప్ లాగుంది కదా, అక్కడ కూడా హాఫ్ ఇంచ్ అనేది కంపల్సరీ ఈ విధంగా క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని మిగతాదంతా కూడా మనకి ఇది పేపర్ ఎలా ఉంటే అలాగైతే కట్ చేసుకోవాలండి. ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకోవాలంటే మనము హ్యాండ్ని పై వైపు కింద వైపు జాయిన్ చేసేటప్పుడు మనకి క్లాత్ అనేది కుట్లలోకి కొంచెం పావించి అంత వెళ్ళిపోతుంది కాబట్టి కంపల్సరీగా మనకి నేను చెప్పిన చోట అయితే బ్లౌజ్కి కంపల్సరీగా ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి నేను బార్డర్ ఉన్న వైపు కింద హ్యాండ్ ఉంటుంది కదండి, ఆ బార్డర్ అనేది ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి శారీలోని కొంచెం క్లాత్ని అయితే కట్ చేసేసుకొని ఈ విధంగా నేను ఎక్స్ట్రాగా వీడియోలు చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా క్లాత్ని అయితే ఎక్స్ట్రాగా కట్ చేసేసుకొని పెట్టుకుంటున్నానండి. ప్లీజ్ అండి, ఈ వీడియోని ఎవరైనా ఇంతవరకు లైక్ చేయకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన రవిజయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి శారీలోని పీస్ ఉల్టా పెట్టుకోవాలండి, సీదా పెట్టుకోకూడదు. ఉల్టా పెట్టుకునేసి దానిపైన ఈ విధంగా లైనింగ్ వేసేసి దాని చుట్టూ కూడా ఒక పాదం వరుస అంతా దాని చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్ అయితే వేసేయాలన్నమాట. చూసారు కదా,
ఈ విధంగా నీట్గా అనేది మనము స్టిచ్ అయితే వేసేయాలి. ఇదే ప్రాసెస్లోనే 2 హ్యాండ్స్ కూడా మనము స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇంతవరకు వీడియోని ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేసి రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఈ బ్లౌజ్ కానివ్వండి లేదా ఈ టైలరింగ్ పరంగా మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా మీరు మనకైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. రవి జయ ఫ్యాషన్స్ అని చెప్పేసి మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా ఛానల్ అయితే ఉందండి. ఈ విధంగా చూసారు కదండి. బ్లూ కలర్లో ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా కట్ చేసేసి అవైతే 2 కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పింక్ కలర్ది బార్డర్ని హ్యాండ్ కింద వైపు అయితే మనము బార్డర్ కింద వైపు రావాలనుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా శారీలోని క్లాత్ వచ్చేసి సీదా పెట్టుకునేసి లైనింగ్ని అయితే ఈ విధంగా పట్ చేసుకొని వీ షేప్ ఉంది కదండి. వీ షేప్ని మాత్రమే నేను ఇక్కడైతే స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. ఇలా ఎక్స్ట్రాగా స్టిచ్ చేసుకొని క్లాత్ ఇక్కడ హ్యాండ్ మొత్తం కూడా చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టుకోండి. ఇలా ఖర్చులు పెట్టుకోవడం ద్వారా హ్యాండ్ అనేది మనకి ఈజీగా రివర్స్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా ఖర్చులు పెట్టుకున్న తర్వాత హ్యాండ్ని ఇలా రివర్స్ చేసుకునేసి దానిపైన నుంచి ఒక హాఫ్ ఇంచ్ అంతా ఒక పావు ఇంచ్ అంతా కూడా మనము నీట్గా అయితే ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలండి. వీ షేప్ మొత్తాన్ని కూడా చూసారు కదా, ఇలాగైతే హ్యాండ్ చుట్టూ కూడా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదండి, ఈ వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్ మొత్తం కూడా ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి మనము ఈ క్లాత్ అనేది ఈ విధంగా శారీలోని క్లాత్ అలాగే మనకు లైనింగ్ క్లాత్ని కూడా ఈ విధంగా 2 కూడా లోపలికి మడిచేసి లైనింగ్ బయట వైపు కనిపించుకోకుండా ఇలా అయితే శారీలోని పీసు అలాగే లైనింగ్ రెండింటిని కూడా లోపలికి మడిచేసి ఈ విధంగా అయితే మనము స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేయాలండి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత ఈ పై వైపున రౌండ్గా ఉంది కదా, అక్కడైతే మనము ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేయాలి. ఇప్పుడు చూసారు కదండి, మనకి హ్యాండ్ బార్డర్ అయితే ఈ విధంగా తయారు చేసుకున్నాము. తర్వాత పై వైపున కూడా ఆల్రెడీ మనము స్టిచ్ చేసేసాం కదండి, దాన్ని ఈ వీ షేప్ ఎక్కడైతే ఉందో దానికి ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని హ్యాండ్ చుట్టూ కూడా ఈ విధంగా పిన్స్ అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా బ్లూ కలర్ మనకి హ్యాండ్ ఉంది కదండి, దాన్ని కంపల్సరీగా ఒక హాఫ్ ఇంచు లేదా ఒక పావు ఇంచ్ అంత లోపలికి క్లాత్ ఉండేటట్టు చూసుకొని దానిపైన అంటే మనకి ఈ విధంగా హోల్డింగ్ ఉంది కదండి, దానిపైన కరెక్ట్గా మనకు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. చివరగా ఇలా స్టిచెస్ వేసుకున్న తర్వాత పిన్స్ అన్నీ కూడా తీసేసి చూసారు కదా, నేనైతే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంత క్లాత్ అయితే నాకు లోపల ఉంది. ఇంకొక స్టిచ్ కూడా ఈ విధంగా నేను క్లాత్ చివరన ఇలాగైతే వేసేసాను అన్నమాట. ఇదే విధంగానే ఇంకొక హ్యాండ్ని కూడా మనము ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడైతే ఆల్రెడీ మనము 3 ఇంచెస్కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని టక్స్లు అయితే పట్టుకున్నాం కదండి. టక్స్లు పట్టుకున్న దగ్గర నుంచి ఇక్కడ నీట్గా అయితే మీరు గమనించవచ్చు. టక్స్లు పట్టుకున్న దగ్గర నుంచి నేను ఇలాగా కొంచెం ఒక ఖర్చు భాగాన్నంతా కూడా కొంచెం ఖర్చు భాగానికి వదిలేసి నేను ఇక్కడ కొంచెం అంటే బ్లౌజ్ లోపల వైపే ఖర్చు భాగాన్ని వదిలేసి ఇలాగైతే నా వైపు మలుచుకుంటూ ప్రిల్స్ అయితే చిన్నగా పెడుతున్నానండి. ఖర్చు భాగం అయితే మీరు కంపల్సరీగా వదులుకోవాలండి. అప్పుడే హ్యాండ్ అనేది మనకు పర్ఫెక్ట్గా పఫ్ అనేది పైకి లేచినట్టుగా నీట్గా అయితే బ్లౌజ్ అనేది కనిపిస్తుంది. తప్పకుండా మీరు ఖర్చు భాగాన్ని అయితే వదులుకోవాలన్నమాట. చూసారు కదా, పైన మనం టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఇలాగైతే నేను చిన్న ప్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం వచ్చేసి ఆపోజిట్ అయితే పెట్టుకోవాలండి. పైన మనం టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు మన వైపు ప్రిల్స్ పెట్టుకొని ఆ ఖర్చు వరకు మనం ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఖర్చుకు యూతల నుంచి మనకు ఆపోజిట్ అంటే ఇప్పుడు పెట్టిన ప్రిల్స్కి మనము ఆపోజిట్లో అయితే మనము ఇలాగ మళ్ళీ ఖర్చు భాగాన్ని వదులుకుంటూ ఇలాగైతే ప్రిల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా అయితే వస్తుందండి. చూసారు కదా, నేను పై వైపున ఖర్చు భాగాన్ని అయితే ఖర్చు భాగం అంటే క్లాత్ కొంచెం అవతల వైపు కుట్టుకు ఆపోజిట్ వైపు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలని చెప్పేసి చెప్తున్నానండి. ఖర్చు కోసము హోల్డింగ్ చేస్తాం కదా, హోల్డింగ్లోకి ఈ ప్రిల్స్ అనేది వెళ్ళిపోకుండా బ్లౌజ్కి ఈ హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు అందుకోసమని ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టుకోవాలండి అని చెప్పేసి చెప్తున్నానండి. చూసారు కదండి, ఇక్కడైతే మనము చంక రౌండ్ అయితే మీరు ఇప్పుడు తీసుకోవాలనుకుంటే ఇప్పుడే తీసేసుకోవాలండి. మనకి హ్యాండ్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే మీరు 2 హ్యాండ్స్ని కూడా ఎదురు పెట్టుకునేసి మనకి
చంక రౌండ్ అనేది మీరు కట్ చేసేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లోనే మనకు 2 హ్యాండ్స్ని కూడా నేనైతే ఇలాగా స్టిచ్ చేసి పెట్టుకున్నానండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి దయచేసి ఒక చిన్న లైక్ చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.